సుప్రీం లీడర్ అలీ ఖమేనీ. ప్రపంచంలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు సుప్రీం లీడర్ అలీ ఖమేనీ. నెటిజన్లు కూడా తెగ సెర్చ్ చేస్తున్నారు ఈయన గురించి తెలుసుకోవడానికి. అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో ఖమేనీ, ఆయన కుటుంబం, మనవరాలితో సహా మృతి చెందారు. అయితే ఈ వార్తతో ఒక వర్గం దుఃఖంలో మునిగి ఉంటే మరో వర్గం మాత్రం హర్షం వ్యక్తం చేస్తోంది. మరి ఇంత చర్చకు కారణమైన ఖమేనీ అసలు ఎలాంటి వాడు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. 1939లో ఇరాన్లోని మష్హాద్ నగరంలో ఒక మతపరమైన కుటుంబంలో జన్మించాడు ఖమేనీ. చిన్న వయసులోనే ఇస్లామిక్ ధార్మిక విద్యలో ప్రావీణ్యం సాధించాడు. ఆయన ఆలోచన విధానంపై గొప్ప ప్రభావం చూపిన వ్యక్తి ఇరాన్ ఇస్లామిక్ విప్లవ నాయకుడు రుహుల్లా ఖమేనీ. 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవం అది ఇరాన్ చరిత్రనే మార్చేసింది. రాజ్యాంగం మారింది, పాలన మారింది. అదే సమయంలో ఖమేనీ రాజకీయ ప్రస్థానం మరింత బలపడింది. 1981లో ఆయన ఇరాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 8 ఏళ్ల పాటు దేశాన్ని నడిపించారు ఖమేనీ. 1989లో ఖమేనీ మరణం తర్వాత దేశ అత్యున్నత పదవి అయిన సుప్రీం లీడర్ బాధ్యతలు ఖమేనీ చేతుల్లోకి వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 3 దశాబ్దాలకు పైగా ఆయనే ఇరాన్ లో అత్యంత శక్తివంతమైన నాయకుడయ్యాడు. ఇక ఖమేనీ వ్యక్తిత్వం గురించి మాట్లాడితే ఆయన చాలా మౌనంగా ఆలోచించి మాట్లాడే నాయకుడు. పబ్లిక్ లో ఎక్కువగా కనిపించరు, కానీ మాట్లాడితే స్పష్టంగా, కఠినంగా తన అభిప్రాయాన్ని బయటకు చెబుతాడు. ఇక ఆయన నిర్ణయాలు ఎక్కువగా సిద్ధాంతాల ఆధారంగా ఉంటాయి. పశ్చిమ దేశాలపై, ముఖ్యంగా అమెరికాపై తీవ్ర అనుమానం కలిగి ఉంటాడు ఆయన. ఇరాన్ స్వావలంబన, స్వతంత్రత, మతపరమైన విలువలను కాపాడటం ఇవే ఆయన ప్రధాన లక్ష్యాలు. ఇక అణు కార్యక్రమంపై ఇరాన్ తీసుకున్న కఠిన నిర్ణయాలకు ఆయన పూర్తి మద్దతిచ్చారు. ఈ కారణంగా అమెరికా, యూరప్ దేశాలతో ఉద్రిక్తతలు పెరిగాయి, ఆంక్షలు విధించబడ్డాయి. కానీ ఖమేనీ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇజ్రాయెల్ పై ఆయన తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటారు. మధ్య ప్రాచ్యంలో ఇరాన్ ప్రభావాన్ని పెంచేందుకు హిజ్బుల్లా, హమాస్ వంటి గుంపులకు మద్దతిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే దేశంలో ఆయన అనుసరించే వర్గం ఆయన్ను దేశ రక్షకుడిగా చూస్తుంది. కానీ ప్రతిపక్ష వర్గాలు మాత్రం స్వేచ్ఛలపై నియంత్రణలు, మీడియా పరిమితులు, నిరసనలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారని విమర్శలుస్తున్నాయి. అయితే ప్రత్యేకంగా మహిళల హక్కులు, దుస్తుల నియమాలు వంటి విషయాల్లో ఆయన పాలన కఠినంగా ఉంటుందని అంతర్జాతీయ వేదికలపై విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఖమేనీ రాజకీయ నాయకుడే కాదు, ఖమేనీ ఒక రచయిత కూడా. పుస్తకాలు చదవటం, కవిత్వం అంటే చాలా ఇష్టం. ఆయనకు పర్షియన్ సాహిత్యం మీద కూడా మంచి పట్టు ఉంది. కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు, సాధారణ జీవనశైలి పాటిస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మొత్తానికి అలీ ఖమేనీ అనేది కేవలం ఒక వ్యక్తి పేరు కాదు, ఇరాన్ రాజకీయ వ్యవస్థలో అత్యంత శక్తివంతమైన స్థానమని చెప్పాలి. మద్దతుదారుల దృష్టిలో ఆయన దేశాన్ని కాపాడే నాయకుడు, కానీ విమర్శకుల దృష్టిలో కఠిన నియంత్రణల ప్రతీకగా నిలిచాడని చెబుతారు. మరి ప్రపంచ రాజకీయాల్లో ఇంకా ప్రభావం చూపుతున్న ఈ నేత చరిత్రలో ఎలా గుర్తింపు పొందుతాడు అనేది కాలమే నిర్ణయిస్తుంది. సుప్రీం లీడర్ అలీ ఖమేనీ. ప్రపంచంలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు సుప్రీం లీడర్ అలీ ఖమేనీ. నెటిజన్లు కూడా తెగ సెర్చ్ చేస్తున్నారు ఈయన గురించి తెలుసుకోవడానికి. అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో ఖమేనీ, ఆయన కుటుంబం, మనవరాలితో సహా మృతి చెందారు. అయితే ఈ వార్తతో ఒక వర్గం దుఃఖంలో మునిగి ఉంటే మరో వర్గం మాత్రం హర్షం వ్యక్తం చేస్తోంది. మరి ఇంత చర్చకు కారణమైన ఖమేనీ అసలు ఎలాంటి వాడు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. 1939లో ఇరాన్లోని మష్హాద్ నగరంలో ఒక మతపరమైన కుటుంబంలో జన్మించాడు ఖమేనీ. చిన్న వయసులోనే ఇస్లామిక్ ధార్మిక విద్యలో ప్రావీణ్యం సాధించాడు. ఆయన ఆలోచన విధానంపై గొప్ప ప్రభావం చూపిన వ్యక్తి ఇరాన్ ఇస్లామిక్ విప్లవ నాయకుడు రుహుల్లా ఖమేనీ. 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవం అది ఇరాన్ చరిత్రనే మార్చేసింది. రాజ్యాంగం మారింది, పాలన మారింది. అదే సమయంలో ఖమేనీ రాజకీయ ప్రస్థానం మరింత బలపడింది. 1981లో ఆయన ఇరాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 8 ఏళ్ల పాటు దేశాన్ని నడిపించారు ఖమేనీ. 1989లో ఖమేనీ మరణం తర్వాత దేశ అత్యున్నత పదవి అయిన సుప్రీం లీడర్ బాధ్యతలు ఖమేనీ చేతుల్లోకి వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 3 దశాబ్దాలకు పైగా ఆయనే ఇరాన్ లో అత్యంత శక్తివంతమైన నాయకుడయ్యాడు. ఇక ఖమేనీ వ్యక్తిత్వం గురించి మాట్లాడితే ఆయన చాలా మౌనంగా ఆలోచించి మాట్లాడే నాయకుడు. పబ్లిక్ లో ఎక్కువగా కనిపించరు, కానీ మాట్లాడితే స్పష్టంగా, కఠినంగా తన అభిప్రాయాన్ని బయటకు చెబుతాడు. ఇక ఆయన నిర్ణయాలు ఎక్కువగా సిద్ధాంతాల
ఆధారంగా ఉంటాయి. పశ్చిమ దేశాలపై, ముఖ్యంగా అమెరికాపై తీవ్ర అనుమానం కలిగి ఉంటాడు ఆయన. ఇరాన్ స్వావలంబన, స్వతంత్రత, మతపరమైన విలువలను కాపాడటం ఇవే ఆయన ప్రధాన లక్ష్యాలు. ఇక అణు కార్యక్రమంపై ఇరాన్ తీసుకున్న కఠిన నిర్ణయాలకు ఆయన పూర్తి మద్దతిచ్చారు. ఈ కారణంగా అమెరికా, యూరప్ దేశాలతో ఉద్రిక్తతలు పెరిగాయి, ఆంక్షలు విధించబడ్డాయి. కానీ ఖమేనీ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇజ్రాయెల్ పై ఆయన తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటారు. మధ్య ప్రాచ్యంలో ఇరాన్ ప్రభావాన్ని పెంచేందుకు హిజ్బుల్లా, హమాస్ వంటి గుంపులకు మద్దతిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే దేశంలో ఆయన అనుసరించే వర్గం ఆయన్ను దేశ రక్షకుడిగా చూస్తుంది. కానీ ప్రతిపక్ష వర్గాలు మాత్రం స్వేచ్ఛలపై నియంత్రణలు, మీడియా పరిమితులు, నిరసనలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారని విమర్శలుస్తున్నాయి. అయితే ప్రత్యేకంగా మహిళల హక్కులు, దుస్తుల నియమాలు వంటి విషయాల్లో ఆయన పాలన కఠినంగా ఉంటుందని అంతర్జాతీయ వేదికలపై విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఖమేనీ రాజకీయ నాయకుడే కాదు, ఖమేనీ ఒక రచయిత కూడా. పుస్తకాలు చదవటం, కవిత్వం అంటే చాలా ఇష్టం. ఆయనకు పర్షియన్ సాహిత్యం మీద కూడా మంచి పట్టు ఉంది. కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు, సాధారణ జీవనశైలి పాటిస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మొత్తానికి అలీ ఖమేనీ అనేది కేవలం ఒక వ్యక్తి పేరు కాదు, ఇరాన్ రాజకీయ వ్యవస్థలో అత్యంత శక్తివంతమైన స్థానమని చెప్పాలి. మద్దతుదారుల దృష్టిలో ఆయన దేశాన్ని కాపాడే నాయకుడు, కానీ విమర్శకుల దృష్టిలో కఠిన నియంత్రణల ప్రతీకగా నిలిచాడని చెబుతారు. మరి ప్రపంచ రాజకీయాల్లో ఇంకా ప్రభావం చూపుతున్న ఈ నేత చరిత్రలో ఎలా గుర్తింపు పొందుతాడు అనేది కాలమే నిర్ణయిస్తుంది.